డీటెయిల్స్ చూస్తే పాలమూరు జిల్లాకు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు వంశీచంద్ర రెడ్డి విమర్శించారు. కృష్ణా జలాలను దోచుకుంటుంటే కేసీఆర్ చూస్తుండిపోయాడన్నారు. 3 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ గొప్పలు చెప్పిన కేసీఆర్ 9 ఏళ్లైనా పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. కృష్ణా నదిలో రావాల్సిన వాటాపై కేసీఆర్ పోరాటం చేయలేదన్న వంశీచంద్ర రెడ్డితో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో 2 రాజకీయ పార్టీల మధ్య వాటర్ వార్ జరుగుతుంది. ఒక పార్టీ చెలో మేడిగడ్డకు పిలుపునిస్తే మరొక పార్టీ చెలో పాలమూరు రంగారెడ్డికి పిలుపునిచ్చినటువంటి నేపథ్యం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పాలమూరు రంగారెడ్డికి పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏంటి, ఒకవైపు వాళ్ళు చెలో మేడిగడ్డకు పిలుపునిస్తే మీరు మరోవైపు చెలో రంగారెడ్డి పాలమూరుకు పిలుపునిచ్చారు. కేవలం రాజకీయ కోసమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ నాటకానికి తెరదీస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఏం చెప్తారు వాళ్ళకు? ప్రాజెక్టుల పేరుతోటి వాళ్ళ ధనదాహాన్ని తీర్చుకునే వాళ్ళు చెలో మేడిగడ్డ పిలుపునిచ్చిండ్రు. ప్రాజెక్టుల ద్వారా రైతులకి సాగునీరు అందించాలనుకునే కాంగ్రెస్ పార్టీ వాళ్ళము చెలో పాలమూరు రంగారెడ్డి పిలుపునిచ్చినము. మేడిగడ్డలో వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్తున్నారు. కేసీఆర్ స్వయంగా మేడిగడ్డ ఒక బొందలగడ్డ అనే మాట చెప్పి ఇవాళ వాళ్ళు మళ్ళా మేడిగడ్డకు పోయి గత 10 సంవత్సరాలు ఎట్లయితే ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసిండ్రో, నీళ్ల పేరుతో నీళ్లు నిధులు నియామకాలని అధికార పీఠం పైన కూర్చొని మళ్ళా ఆ నీళ్లని ఆంధ్ర వాళ్ళకి దోచిపట్టినటువంటి కేసీఆర్ మళ్ళా ఇవాళ ప్రజలని మోసం చేయనికే, ప్రజలకు అబద్ధాలు చెప్పనికే ఇవాళ మేడిగడ్డకు పోతున్నారు. వాళ్ళ నిజ స్వరూపం బయటపెట్టనికే, వాళ్ళ బండారం బయటపెట్టనికనే మేము ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం యొక్క సందర్శన మేము ఇవాళ పెట్టుకోవడం జరిగింది. దక్షిణ తెలంగాణని ఎడారిగా మార్చే కుట్రలో భాగంగా మనకు రావాల్సినటువంటి కృష్ణా నదీ జలాలలో రావాల్సినటువంటి వాటాని కేసీఆర్ తెచ్చుకోలేకపోయిండు, వచ్చినటువంటి వాటాని వినియోగించుకోలేకపోయిండు. అలానే మనకు రావాల్సినటువంటి నీళ్లు, కృష్ణా నదికి సంబంధించినటువంటి నీళ్లు కృష్ణా పరివాహక ప్రాంతమైనటువంటి పాలమూరు బిడ్డల హక్కు, రంగారెడ్డి జిల్లా బిడ్డల హక్కు. కానీ మన కృష్ణా నది నీళ్ళని పెన్నా బేసిన్కి దొంగతనం చేసుకోనికే ఆంధ్ర వాళ్ళు సంగమేశ్వర రాయలసీమ ఎత్తిపోతల పథకం కడితే నిస్సహాయంగా ఏమాత్రం కూడా స్పందించినటువంటి అసమర్థ ముఖ్యమంత్రిగా కేసీఆర్ మిగిలిపోయిండు. పాలమూరు దక్షిణ తెలంగాణని ఆ విధంగా నష్టం చేసిండ్రు. ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు, కేసీఆర్ కి రాజకీయంగా పునర్జన్మనిచ్చినటువంటి పాలమూరు బిడ్డల పైన కేసీఆర్ పగబట్టిండు అనే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎందుకు? 100% ఏ పాలమూరు ప్రజలైతే 2009లో కేసీఆర్కి ఓట్లేసి కేసీఆర్కి రాజకీయ పునర్జన్మిచ్చిండ్రో ఆ పాలమూరు ప్రజలపైన కేసీఆర్ కక్ష పెట్టుకున్నాడు. పాలమూరు ప్రజలపైన కేసీఆర్ పగబెట్టుకున్నాడు. మొన్న కేసీఆర్ అన్నాడు కదా, నల్గొండకు పోయి నేను పాలమూరు సస్యశ్యామలం చేసినామని. నేను అంటున్నా పాలమూరు పైన పగబెట్టుకున్నామని. దీనికి నువ్వు కరెక్టా నేను కరెక్ట్గా తేల్చుకోవాలంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి పోటీ చెయ్యి. నువ్వు కరెక్టా నేను కరెక్టా అనేది ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని నేను కేసీఆర్కి సవాల్ చేస్తున్నా. దాన్నే రిఫరెండంగా తీసుకుందాము. ఎందుకు పగబట్టిందని నేను అంటున్నా అంటే, ఇవాళ పాలమూరు జిల్లాలో ఏ ఎకరానికి ఏ మడికి నీళ్ళు వస్తున్నా గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు జనయజ్ఞంలో భాగంగా కట్టినటువంటి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, జూరాల, కోయిల్ సాగర్ ఆ ప్రాజెక్టుల వల్లనే నీళ్ళు వస్తున్నాయి. కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు 3 సంవత్సరాలలో కడతామని చెప్పి 2015లో భూమి పూజ చేస్తే ఇంతవరకు ఒక్క బొట్టు నీళ్లు కూడా రైతుల మడిలోకి రాలేదు. ఎక్కడైనా కేసీఆర్ వస్తారా, నిరంజన్ రెడ్డి గారు వస్తారా, శ్రీనివాస్ గౌడ్ గారు వస్తారా, లక్ష్మారెడ్డి గారు వస్తారా? మాకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఏ ఒక్క బొట్టు నీళ్ళైనా కృష్ణారెడ్డి నుంచి ఎత్తిపోసి రైతుల మడిని తడిపినామంటే మేమందరం ముక్కు నీళ్ళకి రాస్తాము. పాలమూరుని ఎడారిని చేసే కుట్రలో భాగంగా కేసీఆర్ పగబట్టిండ్రు మనకు రావాల్సినటువంటి నీటి హక్కుని. వాస్తవానికి మనకు 577 టీఎంసీల వాటా రావాలి కృష్ణా జలాలల్లా. కానీ కేసీఆర్ మన మీద కక్ష కట్టింది కాబట్టి కేవలం 299 టీఎంసీలకే ఒప్పుకొని సంతకాలు చేసి వచ్చిండు. ఈ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి 80% పనులు చేశామని చెప్తున్నా ఇక్కడ క్షేత్రస్థాయిలో అసలు ఎలాంటి పనులు చేయలేదని కాంగ్రెస్ ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పట్టుదలతోనే పాలమూరు ప్రజలకు ఇచ్చినటువంటి మాటలన్నింటినీ, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేరుస్తామని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు.